ఇప్పిలి వానిపాలెంలో క్వారీ తవ్వకాలు అడ్డుకున్నాననే వేపంతో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు నన్ను హతమార్చాలని చూస్తున్నారు అని రాష్ట్ర అయ్యారక్క బీసీ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ గా గణిశెట్టి కనకరాజు తీవ్రంగా ఆరోపించారు. పెందుర్తి మండలంలోని చింతగట్లలో సోమవారం ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ ను నూతనంగా ప్రారంభించిన అంగన్వాడీ కేంద్రంలో పాత్రికేయులతో మాట్లాడారు. 2017లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సర్వే నెంబర్ 81లో 117 ఎకరాల క్వారీ తవ్వుకునేందుకు అనుమతులు వచ్చాయని, అక్కడ క్వారీ తవ్వకాలతో ఊరంతా తుడిచిపెట్టుకుపోతుందని తాను సర్పంచ్గా ఉండి దానిని అడ్డుకున్నానని తెలిపారు. అదే కక్షతో తనను అంతమొదించాలని స్థానిక తెలుగుదేశం పార్టీ వారు చూస్తున్నారని ఆరోపించారు. అక్కడ క్వారీని అనుమతులు ఇచ్చి ఊరిని వల్లకాడు చేసి తెలుగుదేశం పార్టీకి ఓటేద్దామా, లేదా అక్కడ సుమారు 300 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన వైసీపీకి పట్టం కడదామా ప్రజలు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజు పాత్రుడు, ఎంపీటీసీ ఎన్ అప్పలరాజు, డాక్ యార్డ్ వెంకట్రావు, బి సంతోష్, అప్పారావు, ఎం ఈశ్వరరావు, ఎన్ స్వామినాయుడు, ఈ రమణ, బి రమణ, అక్కునాయుడు, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గణిశెట్టి కనకరాజు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బీసీ కార్పొరేషన్ అయ్యారక్క కార్పొరేషన్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాను. నా భార్య విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చింతగట్ల పంచాయతీ సర్పంచ్గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా సమాజానికి, చింతగట్ల పంచాయతీ, పెందుర్తి మండలానికి ప్రజలకి కూడా ఒక సమాధానం చెప్పాలని ఈరోజు పాత్రికేయులందరికీ తెలియపరుస్తున్నానండి. ఏదైతే మొన్న ఈనాడు పేపర్లో చింతగట్లలో 81/2 భూమిలో 6 కోట్ల ప్రభుత్వ భూమిని ప్రభుత్వ భూమి కాకుండా డీ పట్టాదారులుగా జిరాయితీగా మార్చి ఒక కాంగ్రెస్ నేతకి ఇచ్చేస్తున్నట్టు ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇది చెల్లదని మరో తెలియపరుస్తున్నాను. ఎందుకంటే అదే స్థలంలో గతంలోని తెలుగుదేశం నాయకులు కోరి కోసం కొండా సత్యనారాయణమూర్తి ఎన్ఓసి ఇవ్వడం జరిగింది 117 ఎకరాలకి. ఆ రోజు మీకు కళ్ళు కనిపించలేదని ప్రశ్నిస్తున్నాను. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చిత్తశుద్ధితోటి గతంలో 220 ఇళ్ళు ఇస్తే ఈరోజు మళ్ళీ కొత్త ప్రొసీడింగ్ అండి. ఇది 110 ఇళ్ళకి కొత్త ప్రొసీడింగ్, కలెక్టర్ గారి ప్రొసీడింగ్ తోటి లెవెలింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికంగా అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిని చూసి కుళ్ళితో రేపు ఎక్కడ ఓటు బ్యాంక్ పోతుందని భయంతో తెలుగుదేశం నాయకులు ఓటమి భయంతో ఈరోజు వైసీపీ నాయకుల మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నాం. 81/2 20 నుంచి 30 ఎకరాలు అది ప్రభుత్వ భూమి అండి. అది పేద ప్రజలకు తప్ప ఏ ఒక్క తెలుగుదేశం నాయకుడు కానీ, ఏ కాంగ్రెస్ నాయకుడు కానీ ఎవరు కూడా భూ కబ్జాకు పాల్పడినా మేము ప్రభుత్వం తరపున, ప్రజల తరపున పోరాడి అక్కడ పూర్తిగా ఇల్లు స్థలాలకు మాత్రం స్థలం కేటాయించబడుతుందని తెలియపరుస్తూ ఆరోపణలు చేసిందండి. ఇప్పిలి చిన్నారావు, దాసరి రమణ, దాసరి గణేష్ అనే ఒక చోట నాయకులు ఆరోపణలు చేయడం జరిగిందండి. ఆ చోట నాయకులు ఆరోపణలు చేసినప్పుడు కూడా మరి ప్రత్యేకంగా ఈనాడు పేపర్లో రాయడం కూడా దురదృష్టకరం. వార్తలు రాసే ముందు మేము పాత్రికేయులు తప్పుపట్టలేదు, అక్కడ నిజమా ఉందా లేదా అనే ఒకసారి చూసి రాయడం మేము మంచిదని తెలియపరుస్తూ